వెల్కమ్ బ్యాక్ టు ప్రతాప్ మోటో రివ్యూస్. మళ్ళీ మన ముందుకు వచ్చేసింది హోండా యాక్టివా 125cc BS6 2026 మోడల్. దీంట్లో 3 వేరియంట్స్తో రిలీజ్ చేశారు. లోయర్ వేరియంట్ వచ్చి యానివర్సరీ ఎడిషన్, మిడ్ వేరియంట్ వచ్చి DLX ఎడిషన్, థర్డ్ ఎడిషన్ వచ్చి H స్మార్ట్ బ్లూటూత్ కనెక్టివిటీతో వదిలేరు. దీని కలర్స్ వచ్చి 6 కలర్స్తో రిలీజ్ చేశారు. దీని ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అవుతుంది, కలర్స్ ఏమేమి ఉన్నాయి అనేది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఈ హై ఎండ్ వేరియంట్లో ఏమేమి వస్తాయి అనేది మీకు క్లియర్ కట్గా వీడియోలో చూపిస్తాను. ఇంజిన్ విషయానికి వస్తే 24cc పవర్ వచ్చి 8.4 PS పవర్తో 10.5 Nm టార్క్తో మనకు రాబోతుంది. ఈ బండిని ఒకసారి ఫిజికల్గా ఒక రౌండ్ వేసేద్దాం. ఫిజికల్ బటన్స్ కూడా చాలా ఇచ్చినట్టున్నారు. మన చిన్నప్పుడు వీడియో గేమ్ ఆడే ఒక చిన్న గేర్ రాడ్ కూడా ఇచ్చారు. అవి కూడా ఒకసారి అన్ని జూమ్లో ఫ్రంట్ నుంచి బండి ఒకసారి చూడండి. లుక్ ఎలా ఉంది, ఇదో డిఫరెంట్ కలరు, పెరల్ డీప్ గ్రౌండ్ అంట, గ్రౌండ్ గ్రే, పేరు కూడా తిరగట్లేదు, సిమెంట్ కలర్ అని వచ్చాము దీన్ని. కొంచెం సైడ్ నుంచి కూడా చూద్దాం. సైడ్ ప్రొఫైల్ కూడా కొంచెం పర్లా, లుక్ క్లాస్గా ఉంది. ఇక్కడ క్రోమ్ ఫినిష్ ఇచ్చారు, యాక్టివా 125 అని చెప్పి. ఇంకా సీట్ అయితే ఇద్దరు కంఫర్టబుల్గా కూర్చొని వెళ్ళొచ్చు. ఇంకా ఎదరు స్పేస్ అంతేం లేదు. గ్యాస్ బండ్లు వాటర్ క్యాన్లు అయితే ఓకే, అది అలా తీసుకెళ్ళొచ్చు. కొంచెం స్పేస్ ఎక్కువ ఇచ్చుంటే బాగుండేది. సీట్ అయితే కంఫర్టబుల్గా ఇద్దరు కూర్చొని వెళ్ళొచ్చు. సీట్ కింద స్పేస్ ఎంత ఉందో చూద్దాం. ఒక హెల్మెట్ పెట్టుకోవచ్చు పెద్దది ఏదన్నా, అంతకుమించి దీంట్లో ఇంకేం పట్టేదట్టు లేవు. స్పేస్ కూడా చాలా తక్కువ ఉంది. ఏమనుకోమాకండి, దీంట్లో మా ఫ్రెండ్వి ఉన్నాయి. నాకు ఈ వీడియో చేసుకుంటానంటే నా కోసం వదిలేసి వెళ్ళిపోయాడు. స్టార్టింగ్ కదా కొంచెం ఇబ్బంది, అడ్జస్ట్ అవ్వండి. ఓకే, ప్రొఫైల్ అయితే ఇది. ఇక ఫ్రంట్ టైర్కి వచ్చి 90/90 12 ఇంచెస్ టైర్స్ వస్తాయి అలై వీల్స్తో. ఇక డిస్క్ బ్రేక్స్ వచ్చి CBS 190mm డిస్క్ బ్రేక్స్తో వస్తాయి. దీని సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఫ్రంట్ నొక్కితే బ్యాక్ కూడా పడుతుంది. ఇక బ్యాక్ టైర్ విషయానికి వస్తే 90/100 10 ఇంచ్ టైర్ వస్తుంది, కొంచెం పెద్దది ఇవ్వాల్సింది. అలై వీల్తో వస్తుంది, డ్రమ్ బ్రేక్స్. ఇంకా దీంట్లో ఉన్న స్మార్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. స్పేస్ వచ్చి ఒక 1/2 లీటర్ బాటిల్ పెట్టుకోవడానికి, ఫోన్ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇంకా C కేబుల్, మనం C కేబుల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇలా ఇక్కడ ఒకటి ఇచ్చారు. బాటిల్ పెట్టుకోవడానికి కొంచెం పెద్దది ఇచ్చుంటే బాగుండేది. ఇంకా దీంట్లో ఉన్న బటన్స్ గురించి, ఫిజికల్ బటన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ పైన హై బీమ్ లో బీమ్ ఇచ్చారు. కింద మనం చిన్నప్పుడు వీడియో గేమ్లు ఆడతాం కదా, జాస్టిక్ లాగా ఇది ఒకటి ఇచ్చారు, బాగుంది, కొంచెం గట్టిగానే ఉంది. ఇంకా కింద వచ్చి లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బటను, దాని కింద ఆర్ను, ఇటు సైడ్ సెల్ఫ్ బటన్ ఇచ్చారు. ఒకసారి స్మార్ట్ డిస్ప్లేని ఆన్ చేసి దీంట్లో ఉన్న ఫీచర్స్ చూసుకుందాం. బ్రైట్నెస్ బాగానే ఉంది, హోండా అని లోగో వచ్చింది. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటో చూద్దాం ఒకసారి. దీని డిస్ప్లే వచ్చి 4.2 TFT డిస్ప్లే విత్ బ్రైట్నెస్ కంట్రోల్తో వస్తుందంట. ఓకే, బ్రైట్నెస్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే పక్కన ఈ గేర్ రాడ్ ఇచ్చారు కదా, మన వీడియో గేమ్ ఆడుకునేది, దాంతో కంట్రోల్ చేసుకోవచ్చు అనుకుంటా. ఒకసారి చూద్దాం. ఓకే, ఫ్యూల్ ఇండికేషన్, రేంజ్ అవి కూడా చూపిస్తుంది. మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ఓకే, డిస్ప్లే ఫంక్షను, జనరల్ సెట్టింగ్స్, సర్వీసు చాలా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇంకా ఈ డిస్ప్లేనైనా మనం ఫ్యూల్ ఇండికేషన్ కూడా చూసుకోవచ్చు, ప్లస్ స్పీడోమీటర్, ఓడోమీటరు అన్నీ చూసుకోవచ్చు. డిస్ప్లే అయితే చాలా బాగుంది. బ్రైట్నెస్ కూడా మనం ఫుల్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, బాగుంది ఫీచర్స్. కొంచెం నాకు అర్థం కావట్లేదు, చూద్దాం ఒకసారి. ఓకే, బ్రైట్నెస్ సెట్టింగ్స్ ఉన్నాయి, పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనుకుంటా. మాన్యువల్ ఇచ్చాడు. ఓకే, 8 వరకు పెంచుకోవచ్చు. ఓకే, బాగుంది, అంత అవసరం లేదు, నైట్ పూటే కాబట్టి 3 సరిపోతుంది. బాగుంది. అప్పుడు దీనికి బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మనం నావిగేషన్ కూడా చూసుకోవచ్చు. స్మార్ట్ ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. బండి అయితే స్పీడ్ టెస్ట్ తీసుకొచ్చేసానండి. కొంచెం లేట్ అయిపోయింది బాగా, వీడియోలు తీసేపటికి రీటేక్ మీద టేక్ తీసుకుంటా వచ్చాను. ఇప్పుడు స్పీడ్ టెస్ట్ చేసి స్పీడ్ ఎంత లెగుస్తుంది, టాప్ స్పీడ్ ఎంత అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది, చూద్దాం. ఇంకా ఈ బండి సస్పెన్షన్ గురించి వస్తే ఇప్పుడు నేను డ్రైవ్ చేసేటప్పుడు తెలిసింది నాకు, పర్వాలేదు, మరీ అంత గుడ్ అని చెప్పలేం, బ్యాడ్ అని చెప్పలేం. ఇలా నేను ఇవన్నీ చూసుకుంటూ వీడియో చేస్తూ మామకి నేను వీడియో తీయమని చెప్పి ఫోన్ ఇచ్చాను, అది రివర్స్లో పట్టుకున్నాడు. వీడియో కూడా రివర్స్లోనే వచ్చింది. నేను ఎడిటింగ్ అప్పుడు చూశాను, రివర్స్లోనే ఉంది. మళ్ళీ తీద్దాం అనుకున్నా, ఈ లోపల బండి ఇచ్చేసాను. దీన్ని ఎంత 90 లేపుదామని చూసినా కూడా 85 లెగుస్తుంది, ఇంక లెగలేని ఉంటుంది. దీని టాప్ స్పీడ్ వచ్చి 85. ఒకసారి వీడియోలో చూడండి, కొంచెం రివర్స్లో ఉంటుంది, అడ్జస్ట్ అయ్యి చూడండి. హోండా యాక్టివా 125cc ఈ బండిని ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఏదో 1-2 మర్చిపోయి ఉండొచ్చు, కామెంట్లో గుర్తు చేయండి. నేను
నా ఫ్రెండ్స్ బండితో వీడియోస్ చేయాల్సి వస్తుంది, స్టార్టింగ్ కదా, కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇంకొంచెం మంచి బండ్లతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, గుడ్ నైట్.